మహబూబ్ నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. మహబూబ్ నగర్ జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని కవిత గుర్తు చేసుకున్నారు. తాను నిజామాబాద్ జిల్లాను ఎంతగానో ప్రేమిస్తానని, మహబూబ్ నగర్ జిల్లాను కూడా అంతే ప్రేమిస్తారని కవిత చెప్పుకొచ్చారు. మహబూబ్ నగర్ ఎంపీగా కేసీఆర్ తెలంగాణ సాధించారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ వలసలు ఎలా ఆపాలో చాలా అధ్యయనం చేశామన్నారు. జిల్లాలో సాగుకు పనికొచ్చే భూమి 35 లక్షల ఎకరాల వరకు ఉన్నా నీరు లేకనే వలసలు సాగేవన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే 11 లక్షల ఎకరాలు సాగులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. మొత్తం భారతదేశంలో లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ 35 లక్షల ఎకరాల పైచిలకు భూగోళంతో సాగు చేసేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి భూమితోని భారతదేశంలో అత్యంత పెద్ద జిల్లా మన పాలమూరు ఉంది. ఇంత పెద్ద జిల్లా ఉండి పక్కకే కృష్ణానది ఉండి ఎక్కడా కూడా మనకు పంటలు పండక మహబూబ్ నగర్ లో చాలా మంది భూములు ఉన్నలు కూడా ఇడిచిపెట్టుకొని హైదరాబాద్ జంట నగరాలలో పోయి చాలా కూలీనాలి చేసుకొని బతికినటువంటి సందర్భం మీ అందరు కూడా గుర్తు ఉంటుంది. అందుకని ఒక బాధతోని ఒక ఆర్తితోని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కృష్ణా నీళ్లు మనకు రావాల్సిందే, మన పాలమూరు పచ్చబడాల్సిందే అనేటటువంటి ఒక ఆలోచనతోని గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేసిండ్రు. ఇంతకుముందు మేము వస్తుంటే మా అన్న వాళ్ళు అంటున్నారు, అందరూ సీనియర్స్ కార్లో కూర్చున్న వాళ్ళు, అక్క గుర్తుందా 2009లో మనం ప్రచారానికి పోతే 5 రోజులకోసారి 7 రోజులకోసారి మంచినీళ్ళు వస్తుండే, అది 14 రోజులకోసారి వస్తుండే. మా ఎంపీ గారు కూడా వారి అనుభవం చెప్తా ఉండే, ఇక్కడనే నేను డిగ్రీ చదువుకున్నాక నీళ్ళంటే దిక్కులేని పరిస్థితి ఆనాడు ఉండే, ఇప్పుడు ఎట్లా మారిపోయింది అని సంతోషంగా మేము అనుకుంటున్నట్టు.